నమస్తే అండి. ఇది చింత చిగురు సీజన్ వచ్చింది కదా, దీంతో రకరకాల వెరైటీ వంటలు చేసుకొని తింటే బాగుంటుంది. ఇవాళ నేను పచ్చడి చేయబోతున్నాను చింత చిగురుతోటి. దానికోసము బాండి పెట్టేసి లైట్గా ఒక హాఫ్ స్పూను నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత నువ్వులు 2 స్పూన్లు నువ్వులు తీసుకొని దోరగా వేయించాలి. తర్వాత జీలకర్ర వేసేసి ఇంకొద్దిసేపు వేయించి బాగా దోరగా వేగనివ్వాలండి. హైలో పెట్టద్దు, సిమ్లో ఉంచేసి వేగనిస్తే చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకొని దీంట్లో యాడ్ చేయాలి. ఎండుమిర్చి వేసాక ఎక్కువసేపు వేగక్కర్లేదు, కొద్దిసేపు వేగంగానే చింత చిగురు ముందే దానికి పుల్లలు ఈనెలు అన్నీ తీసేసి నీట్గా శుభ్రం చేసి కడిగి ఉంచానండి. పచ్చడి కాబట్టి ఆ నీళ్ళది లేకుండా ఆరిన తర్వాత డ్రైగా చేసి దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే చింత చిగురు యాడ్ చేస్తాను. మామూలుగా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడైతే బాగా వేడికి ఎక్కువసేపు వేగుద్ది అనమాట. చింత చిగురులో ఉండే పులుపు అంతా తగ్గుద్ది బాగా. ఆ మంచి వాసన వస్తుంది కదా, ఆ వాసన అంతా కూడా బాగా తగ్గిపోద్ది అనమాట. అందుకని స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే దానికి కొద్దిగా వేడి సరిపోద్ది. ఆ బాండీకి ఉన్న వేడికి సరిపోద్ది, మెల్ట్ అయిపోద్ది అనమాట ఈజీగా. ఇది మామూలుగా మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను రోట్లో దంచుతున్నాను, కొంచెం ఇంకా ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందని. అన్నీ కలిపి మెత్తగా దంచాలి. దీనికి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే గ్రైండింగ్లో ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్టే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వెల్లిపాయలు పొట్టు తీసి ఉంచినవి దీనికి యాడ్ చేసేసి మెత్తగా నూరాలి. తర్వాత కొబ్బరి పచ్చిదండి తురుము ఉంచాను. దాన్ని వేయించడం అట్లా చేయకుండా డైరెక్ట్గా దీంట్లో రోట్లో వేసేసి మెత్తగా దంచాలి. ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టేసి తాలింపు వేసేసుకొని స్టవ్ ఆపిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చడి చాలా రుచిగా బాగుంటుందండి.